శ్రీలక్ష్మి గణపతి సీఫుడ్స్ అధినేత భక్తాని శ్రీనివాసుల ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ కళ్యాణ మండపంలో శ్రీ గంగా సరస్వతి పురస్కారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ గంగా సరస్వతి పురస్కారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసన మండలి సభ్యులు బీద రవిచంద్రకు శాలువాతో పూలమాలలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం మత్స్యకారుల కుటుంబాల్లో 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు గోడ గడియారం మొమెంటోలను అందజేసి, అలాగే 575కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు 5,000 రూపాయలు ప్రోత్సాహక నగదు అందజేసి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర మాట్లాడుతూ, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మత్స్యకారుల కుటుంబాల్లో 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు శ్రీ గంగా సరస్వతి పురస్కారం కార్యక్రమాన్ని నిర్వహించిన భక్తాని శ్రీనివాసులకు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం భక్తాని శ్రీనివాసులు మాట్లాడుతూ, మత్స్యకారుల కుటుంబాల్లో 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు శ్రీ గంగా సరస్వతి పురస్కారం అవార్డులు అందించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసన మండలి సభ్యులు బీద రవిచంద్రకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆఫ్కఫ్ చైర్మన్ కొండూరు పోలిశెట్టి, ప్రముఖ జర్నలిస్టు జనార్దన్, ప్రముఖ న్యాయవాది జయలక్ష్మి, మహిళా జిల్లా అధ్యక్షులు రాలు కోమారి విజయమ్మ, మత్స్యకార టీడీపీ నేతలు వేణుగోపాల్, మత్స్యకార నాయకులు శివాజీ, దొడ్డపనేని రాజు, అధ్యాపకులు సుధాకర్, మత్స్య కళాశాల అధినేత విజయరత్నం, కంచి నర్సయ్య, ఫిష్కాన్ ఏపీ డైరెక్టర్ ప్రళయ కావేరి, వేణుగోపాల్, కొండూరు మాధవ్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సీను గారి ఆధ్వర్యంలో గంగా సరస్వతి పురస్కారాల కార్యక్రమం నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, కొత్తగా నెల్లూరు జిల్లాలో జాయిన్ అయినటువంటి కందుకూరు 11 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పట్టపు జాతి బిడ్డల 10th క్లాస్ హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి వారందరినీ 100 మందిని ఈరోజు ఈ వేదిక ద్వారా సన్మానించుకోవడంతో పాటుగా భవిష్యత్తులో మత్స్యకార గ్రామాలలో విద్య కోసం, ఉపాధి, ఉద్యోగ కల్పన కోసం ఈ యొక్క వేదిక పనిచేయాలని, ఆ గ్రామాల నుంచి చదువుకున్నటువంటి వారు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరూ కూడా 124 గ్రామాలు, ఈ గ్రామాల నుంచి ప్రభుత్వం ద్వారా, స్థానిక ప్రతినిధుల ద్వారా విద్య, ఉపాధి కల్పన, ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క తోడ్పాటుతో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ వీటన్నిటికీ ఈ వేదిక మీద ద్వారా పనిచేయాలనేటువంటి ఒక ఆలోచన చేయడం, ఈ కార్యక్రమాలన్నీ తీసుకోవడం, వారితో పాటుగా పోలిశెట్టి గారు, ఆర్ గోవింద్ గారు, మత్స్యకార జిల్లా అధ్యక్షులు శేషయ్య గారు, అదేవిధంగా విజయలక్ష్మి గారు, అనేక మంది ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటుగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. 5 సంవత్సరాల పాటు ఆ గ్రామాలన్నీ కూడా తిరిగి మత్స్యకారుల్లో విద్య, ఉపాధి కల్పన కోసం కృషి చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం నుంచి అన్ని కార్యక్రమాల్లో కూడా వారికి సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తుంది. ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలో మత్స్యకార గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు 500 మార్కులు పైన ఎక్కువ ఎవరైతే సాధించారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఈరోజు దగ్గర 110-115 మంది విద్యార్థులు అందరిని కూడా బహుమతి ప్రదానం చేసి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు శ్రీ బీద రవి సారు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అదేవిధంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కూడా రావాల్సింది, కాకపోతే వాళ్ళు ఈరోజు పెద్ద కార్యక్రమం ఉండడం వల్ల రాలేకపోయారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా మత్స్యకారుల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఇతర మా మత్స్యకార నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమం ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మేము దీన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ, ఈ యొక్క విద్యార్థుల్లో ప్రతిభావంతులు విద్యలో ఎప్పుడైతే విద్యార్థులు బాగా రాణిస్తారో ఆ యొక్క గ్రామాలు, ఆ గ్రామానికి తగ్గ ఆ జిల్లా, ఆ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గంగా సరస్వతి పురస్కారాలు 2025 దీన్ని బ్రహ్మాండంగా జరిపిస్తున్న
భక్తాని శ్రీనివాసులు గారికి మేమందరం మత్స్యకారుల తరపున అతనికి అభినందనలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మత్స్యకారు గ్రామాల్లో మత్స్యకారులలో విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నారు. మత్స్యకారుల పిల్లల్ని ప్రోత్సహించే దాంట్లో ఇది ఎంతో ప్రాముఖ్యత ఉంది. మాకు కొండంత అండగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులు బేద రవిచంద్ర గారు, మన రాజ్యసభ సభ్యులు బేద మస్తాన్ రావు గారు అందరూ మత్స్యకారులకు ఆత్మ బంధువులుగా ఉంటూ మత్స్యకారుల యొక్క అన్ని విషయాల్లో ముందుండి సహకారాలు అందిస్తూ మత్స్యకారుల కుటుంబాల యొక్క జీవన ప్రమాణాలు పెంచాలా, మత్స్యకారు పిల్లలు చదువుకోవాలా, వాళ్ళు కూడా అందరూ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దృక్పథంతో వాళ్ళు పనిచేయడం మాకు ఎంతో తోడ్పాటునిస్తుంది. మేము కూడా మత్స్యకారుల్లో కూడా వ్యాపారస్తులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, ఉద్యోగస్తులు కొంతమంది ఈ మధ్యనే అందరూ ఉన్నారు. మేమందరం కూడా 2 జిల్లా వ్యాప్తంగా అందరం కలిసి అన్ని గ్రామాల్లో తిరిగి ప్రతి కుటుంబంలో కూడా ఆడపిల్లలు చదవాలా, మగపిల్లలు చదవాలా, ముఖ్యంగా ఆడపిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోవాలని భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. వీటన్నిటికి కూడా మీడియా పత్రిక ప్రతినిధులుగా మీరు కూడా మా యొక్క కార్యకలాపాలకు సహకరిస్తారని అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ విరమించుకుంటాం. అందరికీ నమస్కారం. చాలా శుభదినం. ఈరోజు గంగా సరస్వతి పురస్కారం అని పెట్టారు. గంగా అంటే మన సముద్ర తీరంలో నివసించే మత్స్యకారుల కుటుంబాల నుంచి సరస్వతి అంటే విద్యని ఏ విధంగా మనం చదువుకుంటే ఎలాంటి స్థాయిలో ఉంటామో ఒక మంచి శుభసూచకంగా ఈరోజు భక్తాని శ్రీనివాసుల ఆధ్వర్యంలో మంచి భారీ ఎత్తున సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తున్న మా మత్స్యకారుల కుటుంబాల నుంచి చదువుకునే పిల్లలకి 500 మార్కులు పై చిలుక వచ్చిన వారి అందరినీ కూడా ఈ రోజు ఇక్కడ ఆహ్వానించి వారికి చదువు గురించి ఎట్లా చదువుకుంటే ఎలాంటి మనకి ఉద్యోగాలు వస్తాయి, అదే విధంగా పిల్లలు చైతన్యం చేయడానికి ఆడపిల్లలకి ప్రోత్సాహంగా మన వంతు మనం ఏం చేయాలన్నది ఒక మంచి కంటికి కట్టినట్టుగా ఈ రోజు ఇలాంటి కార్యక్రమం నెల్లూరు సిటీలో మంచిగా ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళ పేరెంట్స్ ద్వారా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అదే విధంగా వారికి అతనికి నచ్చినట్టుగా తన సంపాదనలో 10 రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ముందుకొచ్చి మా అబ్బాయి అయినా ఇలాంటి కార్యక్రమాలు చేయడం మాకు చాలా సంతోషకరం. ఇలాంటి సోదరులు ఇంకా ముందుకు రావాలి. మత్స్యకారుల కుటుంబాల్లో కొంతైనా ఎలుగు నింపాలంటే ముందు విద్య ద్వారానే జరగాలి. చదువు ముందు ఉంటేనే ఏదన్నా మనకు సాధ్యమవుతుంది. ఈ రోజు ఎంతమంది 100కి 100% 500 మార్కులు తెచ్చారంటే మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషకరం. ఇలాంటి కార్యక్రమాలు బాగా చేయాలి. మా సీనయ్యకి మంచి ఫ్యూచర్ లో మంచి పేరు రావాలి. మా సీనయ్యని అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము గట్టిగా చెప్తున్నాము. చాలా సంతోషం. ఇది రాజకీయంగా కాదు, ఇది మా కుటుంబాల్లో ఒకరు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడం మాకు చాలా సంతోషకరం. నా పేరు వాయిల జయలక్ష్మి అండి. మా చాగచర్ల పెద్దపాలెం. నేను కావలి అడ్వకేట్ గా పనిచేస్తున్నాను. మా మత్స్యకార కుటుంబాల్లో మహిళలు బయటకు రావాలంటే అన్ని విధాలుగా భయపడుతుంటారు, ధైర్యం ఉండదు. ముఖ్యంగా చదువుకు పంపించాలంటే ఒక ఇంటికి ఇచ్చే ఆడపిల్లే కదా, మనకేంటి లాభం అనే అపోహ ఉంది మా మత్స్యకార కుటుంబాల్లో. మొట్టమొదటిగా ఇంటికి దీపం వెళ్ళాలని చెప్పారు, కానీ అది సామెతగానే మిగిలిపోయింది. మాలో నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. ఇప్పుడు చూస్తే ఈ రోజు వేదిక మీద చూస్తే బాలికలే ముందంజలో ఉన్నారు. మార్కుల్లో గాని అన్ని విధాలు ఎక్కువ మంది బాలికలే 500కి పై మార్కులు సాధించున్నారు. అదే విధంగా వాళ్ళు ప్రతి ఒక్క అవకాశాలని అందిపుచ్చుకొని మగవారికి మేము కూడా ధీటుగా ఏ మాత్రం తగ్గము అని అన్ని రంగాల్లో ముందుండి
అన్ని విధాలుగా రాణించాలని కోరుకుంటున్నాను. అంతేకాక ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ లో కూడా 2 ఆడవారు మహిళలు వెళ్లి శత్రు సైన్యాల మీద దాడి చేసి మన దేశానికి రక్షణగా మేమున్నాము, మా ప్రాణాలు సైతం ఒడ్డుతాము దేశానికి అన్నట్టు, అదే విధంగా మా మహిళల్లో కూడా, మా మత్స్యకార మహిళల్లో కూడా ఆడపిల్లలు అన్ని విధాలు అన్ని రంగాల్లో సాధించాలి, అన్ని ఉద్యోగాల్లో కూడా మహిళలు ఉండాలి. ఆ మహిళల్ని ఆడపిల్లల్ని చైతన్యపరచాలంటే ఇప్పుడు ఇంతమంది వేదికగా మా భక్తాని శ్రీనివాస్ గారు ఒక ఐక్య వేదిక చేర్చి ఆ మహిళల్లో చైతన్యం తెప్పించి వాళ్ళలో ఒక ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని నింపారు. ఇదే ఉత్సాహంతో ఇంకా పై చదువులు చదివి ఇంకా అన్నింటి ముందుంటారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఆడపిల్లలు కానీ చదివితే కుటుంబం, సమాజం, ఆ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుద్దనే నా నమ్మకం. ఇట్లాంటి అవకాశం ఇచ్చిన మా భక్తాని శ్రీనివాస్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.